పార్వతీదేవి చిన్న చిలిపి పని వల్ల ఏం జరిగిందో మీకు తెలుసా? కైలాసంలో శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతీదేవి సరదాగా వచ్చి నేనెవరో చెప్పండి అంటూ శివుడి కళ్ళను మూసింది. ఆయన రెండు కళ్ళు సూర్యచంద్రులు. అవి మూతపడగానే అప్పటి వరకు వెలుగుతూ నిండి ఉన్న విశ్వం ఒక్కసారిగా కటిక చీకటిలోకి వెళ్ళిపోయింది. ఆ చీకటిలో పార్వతీదేవి కళ్లలోని భయం, శివుడి కళ్లలోని తేజస్సు కలిసి ఆమె చేతులకు చెమట పట్టింది. ఆ చెమట బిందువు శివుడి మూడవ కంటిని తాకుతూ కైలాసం మీద పడింది. ఆ క్షణమే ఆ చీకటి నుండి ఒక భయంకరమైన ఆకారంతో గ్రుడ్డివాడైన ఒక బాలుడు జన్మించాడు. అతడే అంధకాసురుడు. లోకం అంధకారంలో మునిగిపోవడాన్ని గమనించిన పరమశివుడు వెంటనే తన మూడవ కంటిని కొద్దిగా తెరిచాడు. ఆ దివ్యకాంతి వల్ల విశ్వానికి మళ్లీ వెలుగొచ్చింది. కాని ఆ కాంతివేడికి పార్వతీదేవి తన అపరాధాన్ని గ్రహించింది. ఒక చిన్న సరదా వల్ల లోకానికి అపకారం జరగడమే కాకుండా ఒక అసురుడు పుట్టడానికి కారణమయ్యానని ఆమె బాధపడింది. పుట్టిన ఆ బాలుణ్ణి శివుడు హిరణ్యాక్షుడికి పుత్రభిక్షగా ఇచ్చాడు. ఆ తర్వాత అంధకాసురుడు ఎలా మరణించాడో తెలుసుకోవాలంటే కింది లింక్ని క్లిక్ చేయండి.